వెల్కమ్ బ్యాక్. నేను రీసెంట్గా చేసిన వీడియోస్లోని రావణపురి మీద రోస్టింగ్ చేస్తానైతే చెప్పాను. సో ఇదే అనమాట ఆ వీడియో. ఇప్పుడు ముందుకైతే వచ్చేసింది. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం అనమాట. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో గురించి ఒక 2 విషయాలు ముందుగా అయితే చెప్పాలి. అయితే నేను చేసిన రీసెంట్ వీడియోస్లోని కొంచెం ఆడి మీద డోస్ తగ్గించాను అనమాట, వీడియో ఎంత ఎక్కువైపోద్దని. అయితే ఫైనల్గా ఆడికి తీర్చాల్సిన బాకీ అయితే కొంచెం మిగిలిపోయింది. ఆ బాకీ ఏదో ఈ వీడియో తేల్చేద్దాం. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. సో వితౌట్ ఎనీ హెసిటేషన్ లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. ప్రమోషన్స్ లో బుజ్జి బుజ్జి అని సాగు కొట్టారు భయ్య. కీర్తి సురేష్ వాయిస్ బాగుంది కానీ ఆ కామెడీ అంత క్యూట్ గా అనిపించలేదు నాకు. ఇటీ క్యూట్ కామెడీయా? క్యూట్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, నిబ్బా రొమాన్స్ ఇలాంటి పదాలైతే ఎప్పుడైతే మానేస్తారో అప్పుడే మీ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ విషయం పక్కన పెడితే అయినా ఈ మధ్యనే ఛానల్కి జ్వరం వచ్చిందారు కదా, అదే 10,000 మంది అన్సబ్స్క్రైబ్ చేస్తారు కదా నీ రివ్యూ చూసి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఎవరైనా వీడియో పోస్ట్ చేస్తే లైక్లు షేర్లు రావాలి, అన్సబ్స్క్రైబ్లు రిపోర్ట్లు కాదు. పనిలో పని ఈ వీడియోకి మీరు లైక్ కొట్టకపోతే లైక్ కూడా పడేయండి. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఏదన్నావు కదా, ఒకసారి కింద చూడు, 15,000 కామెంట్లు. ఓపెన్ చేసి చూస్తే బోల్డ్ అని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి లోపల. ఒకసారి జోక్స్ పక్కనట్టి చూద్దాం డార్లింగ్. పోల్ చొక్కకి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు దాకా ఈ వీడియోకైనా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 బటన్సే కాకుండా రిపోర్ట్ బటన్ కూడా ఉంటుందని చెప్పేసి నీ వీడియో చూసిన తర్వాతే తెలిసింది. నా అన్నింగ్ వింటే మీరు నా దగ్గర జాబ్ చేయడానికి జాయిన్ అవుతారు. వాడు నార్మల్ గా అన్నా నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడిగాడు. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే మానే. ఇడికి కొత్త బలుపు కూడా కాదు, కొత్తలో ఇనప రాడ్. అయినా ఇప్పుడు ఎగ్జాంపుల్ కి వాడి దగ్గరికి వచ్చాడు, నీ కింద పని చేస్తున్నాడు అనుకుందాం. ఒకవేళ వాడు చేద్దాం అనుకున్నా సరే వాడికి ఏ పని చెప్తావు? రోజుకి ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంతమంది రిపోర్ట్లు చేస్తున్నారు అది చెప్పమంటావా? ఫైనల్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, లీడర్ సినిమాలో, కండ ఉన్నోడికి గుండె ఉండదని. సో మీకు అర్థమైంది కదా? లైట్ గా లేదు అంటే somebody who has body does not have heart. Okay. But you got engaged to somebody who's built masculine. Okay. So what qualities you look? నాకు అర్థం కాలేదు సార్. నువ్వు పూల చొక్కా కాదురా, నువ్వు ఎరుపు చొక్కా. మరి సినిమా ప్రెస్ మీట్కి పిలిస్తే సినిమాకి ఇంత కూడా రిలేటివ్ లేకుండా తన పర్సనల్ లైఫ్ ని చూస్ చేసుకునేవాడిని బ్రెయిన్లెస్ అంటున్నావు నువ్వు. నీకు అసలు ఏమైనా అర్థమవుతుందిరా నువ్వేం మాట్లాడుతున్నావు? ఈడుకున్న ఈ నాలెడ్జ్ ఇంకా ఈడు వేరే వాళ్ళని ప్యారడీ చేస్తాడు. దానికన్నా ముందు నువ్వు వేసుకున్న డైపర్ తీసి కొడుక్కోరా బాబు. చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని. అంటే ఆ సినిమాలో ప్రభాస్ గారు అలా ఉన్నారు, ఆయనకి హార్ట్ లేదా? మొగ్గపై తిన్నాను అనుకో 3 చెరువులు నీళ్ళు తాగేస్తావు. వీడికున్న మెచ్యూరిటీకి, వీడు చేసే వీడియోలకి, అగరబత్తికి ఆతులకున్న తేడా ఉంది. అయితే ఇప్పుడు దాకా వీడి గురించి చెప్పుకుందితే చాలు, మా లిస్ట్ ఇప్పుడు మైన్ క్యాండిడేట్కి వెళ్ళిపోతాం గైస్. వాడే రావణ్ ఫర్ యూ. ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. నువ్వు కొత్త మూసుకోవాలి ముందు. డైలాగ్ చెప్పడం చాలా ఈజీ కానీ దీన్ని ఇంప్లిమెంట్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. అవును భయ్యా, డైలాగ్ చెప్పడం కష్టమే కానీ దాన్ని ఈ రోజుల్లో ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ. మనోడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు సరే, ఆ విషయం పక్కన పెడితే వీళ్ళు ఉండే మెయిన్ టాలెంట్ ఏంటంటే సొల్లును కూడా నిగ్రహంగా తడబడకుండా చెప్తాడు. అలాగే వీడు అంతమంది సబ్స్క్రైబర్స్ ని కొట్టాడు. ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి నెలకి 30,000 20,000 సంపాదించేస్తున్నాడు వాడి ఛానల్ నుంచి. మరి ఇంకేం కావాలి? సొల్లు చెప్తే డబ్బులు వస్తున్నాయి, మరి జాబ్ ఏం అవసరం లేదు. అది కూడా కూర్చొని, పైగా మనం అంత ఎక్కువ ఎడిటింగ్ కూడా చేయడు, మనోడు తమిళనాడు కూడా సరిగ్గాడు. ఒకడు మనల్ని నువ్వు పనికి రానుడివిరా అని తిడితే మనం పనికొచ్చేలాగా వాడికైతే నిరూపించాలి. పెద్ద సోది సొల్లు క్యాండిడేట్ కమేడియన్ గాడు మళ్ళీ ఈడే రివర్స్ వచ్చి మనం పనికొచ్చే వాళ్ళం అని చెప్పేసి నిరూపించుకోమంటాడు. అసలు మాట్లాడుకుంటే అసలు పనికి రానుడే వీడు. బేబస్సమైన సోది, బేబస్సమైన సొల్లు. ఈ సొల్లుకి 7 సముద్రాలు నిండిపోతాయి. వాడేమోంచో సంజీవిని హనుమంతుడు రాముడి కోసం తెచ్చాడంటాడు. మరి ఈడేమోంచో సలార్ సినిమాలో కారం ఉందని చెప్పేసి మహేష్ బాబుని తెచ్చి పెట్టేస్తాడు. అసలు చెప్పాలంటే అంత దారుణమైన రివ్యూస్ వీళ్ళిద్దరు, ఒకరిని మించిన ఒక సొల్లుగాలు. ఒకటిని
మొత్తం వీడుకున్న సబ్స్క్రైబర్స్ లిటరలీ బాట్ కాదు. వీడియోస్ షార్ట్ వీడియోస్ 100-200 ఉంటాయి. ఆ 100 వీడియోలు కూడా ఏదో రీచ్ వస్తే చిన్న చిన్న పోరగాలు గుంటలు ఉంటారు కదా, వాళ్ళకు స్క్రోల్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తారు అనమాట. ఆటోమేటిక్ గా అలాగా సబ్స్క్రైబ్ బటన్ పడిపోద్ది అనమాట. ఆ విధంగా సబ్స్క్రైబ్ బటన్ పడిపోయి వచ్చేసిన సబ్స్క్రైబర్స్ ఆడికి ఎక్కువ. ఆడి దగ్గర ఉన్న 630K సబ్స్క్రైబర్స్ లో హాలీవుడ్ ని తలపించేలా సినిమా తీస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, బాలీవుడ్ ని తలపించే సినిమా కాదు, హాలీవుడ్ ని తలపించే సినిమా. ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడ దొరికారా మీరంతా? వాడేమంచో హాలీవుడ్ ముందు పనికిరాని వీడియో అంటాడు, వీడేమంచో హాలీవుడ్ ని తలపించే వీడియో అంటాడు. మీరు రివ్యూవర్సా లేదంటే ఎర్ర పువ్వులా? పోనీ హాలీవుడ్ రేంజ్ లో ఉందంటే ఓకే, వాడంటాడు హాలీవుడ్ ముందు పనికిరాదు అంటాడు. వాడు హాలీవుడ్ సినిమాలో చాలా చూసామో, వాడు అక్కడి నుంచే వచ్చాడు, ఇస్క్రీన్ ఉన్న చాలు ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ అని వాడేస్తాడు. వీడేమంచో హాలీవుడ్ పనికిరాదు, హాలీవుడ్ తరం మించిపోద్ది అనేస్తాడు వీడు. అరే అది నోరా లేకపోతే పబ్లిక్ బాత్రూమా? ఒరే ఒక బ్యాలెన్స్ ఏదో ఒక సిస్టమ్ ఇది. చేస్తే అన్ని తక్కువ చేస్తారు, లేదంటే అన్ని ఎక్కువ చేస్తారు. హాలీవుడ్ సినిమాలు ఓకే బాగుంటాయి, అయితే వాళ్ళ బడ్జెట్ ఏంటి మన బడ్జెట్ ఏంటి? అయితే వాళ్ళ బడ్జెట్ కి మన బడ్జెట్ కి హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా అనాలి. ఇది రివ్యూ. అంతేగాని వీడేమంచో హాలీవుడ్ ని టాలీవుడ్ ముందు తక్కువ చేస్తాడు, వాడేమంచో టాలీవుడ్ ని హాలీవుడ్ ముందు తక్కువ చేస్తాడు. ఎక్కడ దొరికారా? లవడాగాల్లాగా ఉన్నారు ఒక్కొక్కడు. మీకెలా కాదురా? మీకు హాలీవుడ్ దునియాతో హాలీవుడ్ ఎంత అంటారు కానీ అలా అనుకునే వాళ్ళు హాలీవుడ్ మొత్తం ఎలా వాగిందంటే అలా వాగిండు, నోటికి ఏదొస్తాయి అది. నేను మళ్ళీ బాగుందిరా. ఇది ఎలాగుందంటే బ్రాందీ వచ్చి విస్కీకి నీతులు చెప్తున్నట్టు ఉంది. అయినా ఈ రావణ్ ఫరియే గాడికి బార్బర్ గాడికి ఉన్న తేడా ఏటో చెప్పనా? ఈ రావణ్ ఫరియే గాడు ప్రభాస్ మూవీ అయితే బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా యావరేజ్ ఉంటే చాలు, ఎలివేషన్ మీద ఎలివేషన్ ఇచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అనేస్తాడు. వాడేటి ప్రభాస్, నేను ప్రభాస్ ఫ్యాన్, నేను బ్లాక్ బస్టర్ అనేస్తాను. బార్బర్ గాడు ఇట్స్ ఓకే న్యూట్రల్ గా మాట్లాడతాడు. ఆయన ఎంత ఉన్న విషయాన్ని అంత చేస్తారు. లవడగాడు అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళ ఉన్నారు మీరు అందరూ. ఈ ఒక్క సీజన్ హాలీవుడ్ లో ఉన్నటువంటి మార్వెల్, DC, బొక్క, భూషణం, ఎవెంజర్స్ అన్ని ఒక ఎత్తు, ఈ ఒక్క షాట్ ఒక ఎత్తు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఏంట్రా అన్నావు? బొక్క బోసానమా? హాలీవుడ్ రేంజ్ ని బొక్క బోసానం DC మార్వల్ పనికిరావా? వీడు బాత్రూమ్ కి సిట్టిపోవడానికి వెళ్తే వీడి బాత్రూమ్ బదులు బ్రెయిన్ అయిపోయినట్టుంది బాత్రూమ్ లోకి. అందుకే వీడు అలా మాట్లాడుతున్నాడు లవడగాడు. ఒక కామన్ మ్యాన్ ఒక దేవుడు కొట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో అనేటటువంటి దాన్ని కూడా ఇందులో చూపించేటటువంటి ప్రయత్నం. రే అశ్వత్థామ దేవుడని నీకెవరు చెప్పారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అశ్వత్థామ హీరోనే కాదు మహాభారతంలో. కల్కి సినిమాలో హీరో కావచ్చు, మహాభారతంలో అశ్వత్థామ హీరోనే కాదు. ఇంక గోడలకు అవుతారా నువ్వు? నీ ఎర్రి ఊరి మురికి కాలంలో ఈత కొట్టే సన్నా చదవ. నువ్వు మాట్లాడే అబద్ధాలకి, నువ్వు చెప్పే సొలికి కురానే నీకు సరిగ్గా తెలిసి ఉండదురా. ఇంక నువ్వు హిందీ మెథాలజీ వైపు ఎందుకు వస్తున్నావురా? నీ పేరు యాక్చువల్లీ ఆతుల్ రెహమాన్ కాదురా, ఆతు రెహమాన్. ఇదే ఒక అంటే కమల్ హాసన్ గారి గెటప్ ఏట్రా గెటప్? అదేదో లేడీ గెటప్ లాగా భయంకరమైన క్యారెక్టర్. ఇదంటే అవతారం అనొచ్చు, అలాగంటే సరిపోద్దురా. గెటప్ ఏట్రా గెటప్? లేడీ గెటప్ లాగా. అసలు లేడీ గెటప్ నీకేసి చీరలేపి ఆగకి తోకకి ఏకకి తేడా తెర నువ్వు వచ్చి సినిమా రివ్యూలు వచ్చేస్తాం. ప్రభాస్ మీద ఒక 100 వీడియో చేసేస్తాం, డబ్బులు దొబ్బి వద్దులో నెట్టేస్తాం, లాస్ట్ కి జనాల్ని ఎరుపు చేసేస్తాం. అసలు కమల్ హాసన్ గారు ఈ సినిమాలో ఉన్నారంటే ఆయనంతా సూపర్ హీరోగా చూపిస్తారు. అరే చా మళ్ళీ హీరో అంటావు ఎట్రా? హీరో కాదురా నాయన, విలన్ రా ఈ ఎర్రపువ్వ. అరే అసలు ఎవడరా నువ్వు? అశ్వత్థామని గాడ్ అంటావు, మనిషిని గాడ్ అంటావు, మళ్ళీ ఇంకా గాడ్ని విలన్ అంటావు, మళ్ళీ ఇటు నుంచి విలన్ని హీరో అంటావు. అసలు ఎవడరా నువ్వు? దారి తప్పిన బూచోర్లా ఉన్నావు. ఆతుల రేహం అని పేరెట్టుకున్నావు, ఆతుకున్నంత ప్రేణకో లేదు నీకు. అవెంజర్స్ లో థానోస్ అని చెప్పి మీరు అంటారేమో, థానోస్ కూడా ఒక ఎయిమ్ ఉంది. ఇందులో కమల్ హాసన్ గారు కూడా ఒక ఎయిమ్ ఉంది. అదంతా కూడా మన సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడు. అదిగో భయ్యా మళ్ళీ వాడు ఏదో ఓవర్ యాక్షన్ వస్తారు చూడండి. ఇట్లా అంటున్నాడు, అదేదో గొప్ప విషయం చెప్పినట్టు, అంతా ఆడికే తెలిసి అన్నట్టు చెప్తున్నాడు. ఎవరు చెప్పలేనంత చాలా తెలిసిన వ్యక్తి, చాలా లాజికల్ గా మాట్లాడుతున్నట్టు. ఆఖరికి నేను ఆ జీవనం కూడా చూడలేదురా అంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నట్టు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అంత మాట్లాడరా. వీడికి ఎంత బిల్డప్ అంటే, వీడికి ఉన్న బిల్డప్ లాస్ట్ గా బిల్డప్ బాబా కూడా ఇవ్వలేడు. వీడి గురించి అయిన తర్వాత మన లిస్ట్ లో నెక్స్ట్ ఉన్నది మెట్టకి బల్లికి క్రాస్ బీడింగ్ అయి పుట్టిన యోరఫెట్ మనోహర్. నెక్స్ట్ రాబోయే యోరఫెట్ మనోహర్ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేసి పడేయండి డార్లింగ్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఇన్ సోషల్ మీడియా. సీ యూ దేర్.